ఈ ఎలక్షన్ కోసము అటు మంత్రివర్గం మొత్తము ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అంతకుముందు కంటోన్మెంట్ లో జరిగిన ఎలక్షన్స్ కి రాలేదు ఇంత పెద్ద ఎత్తున. మరి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అండి ఇవాళ ముఖ్యమంత్రి అదే విధంగా మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఒక సమిష్టిగా పనిచేసారు. అది మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మేము ఏ నిర్ణయం తీసినా ఏ పని చేసినా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. దాంట్లో తప్పే ఉందండి. మీ లెక్క కేసీఆర్ లెక్కనో కేటీఆర్ లెక్కనో గడిలలో కూర్చొని ఒకరే ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోరు కదా. ఇది మోనార్కీ కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఆ విధంగా కలిసికట్టుగా పనిచేసినాం. ఇవాళ సమిష్టి విజయం ఇవాళ మీరు చూశారు. మీరే ప్రజలే డిసైడ్ చేశారు. దాంట్లో కూడా మాట్లాడదు. మరి కేటీఆర్ లెక్క కేసీఆర్ లెక్క గడిలలో కూర్చొని ఒకరే నిర్ణయం తీసుకోవాలా? కనీసం ఆనాడు మీరు చూసారు 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు కూడా స్వేచ్ఛ లేకుండా మాట్లాడడానికి అసలు ఎవరు మంత్రులో కూడా తెలియదు. అది మీ దరుబా. అందుకే మీ 10 ఏళ్ల పాలనకు, మీ నిరంకుశ పాలనకు, మీ నియంతృత్వ పాలనకు ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు దోచుకొని దాచుకుర్రు. ఆ వాటాల పంపకాలే వచ్చినాయి. ఇవాళ స్వయంగా మీ సిస్టరే చెప్తుంది కవిత గారు. ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి సంక్షేమం మీద నమ్మకం ఉంది. ఇవాళ ప్రజలు మాకు అభివృద్ధి, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా ముందుగా తీసుకుపోవడం కోసం ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్నారు. దాంట్లో తప్పే ఉందండి.